మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం అరే కళ్ళు తాగి గంతేస్తాం సరా తాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం తాగుబోతంటే ఎందుకంత చులకన తాగి వాగేది పచ్చి నిజం గనకనా మందంటే ముందు ఎనగలేదన్నా ఈ మందు లేని సర్కారే బందన్నా అరే ప్లీజ్ రా అరే నువ్వు ఫీల్ అవ్వకు నీ బాధ ఏందో చెప్పుకొని చూడబెట్టింది బాయ్స్ మీరు ఎప్పుడైనా తాగారా? నేను వాసన కూడా చూడలేదు. నువ్వు వాసన చూస్తారా భయ్ ముక్కు మూసుకొని తాగితే నాకు అద్భుతమైన మ్యాజిక్ వచ్చింది తెలుసా శక్తులు. అవునా ఏమొచ్చినాయిరా? ఏంటంటే నిన్న నైట్ మూత్రం వస్తానని బాత్రూమ్ అయినా పోయి డోర్ తీసి లైట్ దానికే తెలియదు. మూత్రం పోయి డోర్ వేసిన లైట్ దానికి బంద్ అని తెలుసా. సచ్చినోడ నైట్ ఫ్రిడ్జ్ లో పోసింది నువ్వేనా రా? తాగి వస్తూ వస్తూ బండి కింద నువ్వు పడిపోతే నువ్వు చస్తే నేనేమైపోవాలి? అరే నీకు ఇన్సూరెన్స్ ఉండలేదు పిచ్చి మొక్కమా? ఇన్సూరెన్స్ కాదు, బొట్టు లేకుండా రోడ్ మీద నడవలేను నేను. ఇప్పుడు దీని మధ్యలో పెట్టి ఇక్కడ మనం నాకు ఊపతాను అట్లూతా అంటే అరే రచ్చరంబోలు ఉన్నదే ఊపడానికి. ఏంటి బాధకు అర్థమైంది అంతే కదా. పక్కింటోడు కూడా కొట్టిందిరా. నాకు అర్థమైతే ఇచ్చేది మొత్తం తీసుకుంటాను నువ్వు. అందుకే గుద్దుతా. ఒకటి విషయం, బాధ వస్తే తమ్ముడు తాగుతాడు, అక్క తాగుతుంది. మంచినీళ్ళు అది తమ్ముడు కోటర్ తాగుతాడు, అక్క వాటర్ తాగుతాడు. అంతే. మనం అయితే అరుతాం, ఆడోళ్ళు అయితే పిచ్చ కొట్టుడు కొట్టు. నువ్వు అనుభవం కొట్టి చెప్పి. అరే ప్లీజ్ రా. అరే నువ్వు ఫీల్ అవ్వకు నీ బాధ ఏందో చెప్పుకొని చూడబెట్టింది. నువ్వు ఇట్లా గట్టిగా వాటేసుకొని ఎడతాంటే వాళ్ళిద్దరేమో అనుకుంటాను. అంటే మన నిప్పు, ఆ నిప్పు మీద వాళ్ళు నీళ్లు పోసి అడుపుతారా నువ్వు బాబు. అయ్యో నా పిల్లనిచ్చిన మామ ఉన్నాడు రా, వాడు దొరకాలి. మీ మామ వచ్చిందా? మీ మామ చదిస్తావు. కళ్ళల్లో చూసి మాట్లాడరా నువ్వు. కళ్ళల్లో రచ్చ రంబోలాల ఒకరిని స్కిట్ చేయమన్నారు, ఒక స్టాండ్ అప్ కామెడీ నీదైపోయింది. దుకాన్ బంద్ పో. వాడు ఒక చెప్పు అయితే నేను ఒక చెప్పు చెప్పాలి. బుర్రలేదురా నీకు? నీ స్కిట్ అయిపోయింది. బోల్డ్ ఫ్యాన్స్ సంపాదించుకున్నావు. మా అల్లుడు కూడా ఉండాలి కదా. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అయితే మామయ్య బిడ్డ ఏడు రాత్రి అనుకున్న పగలు కూడా కనిపించలేడు. బాయ్స్ మీరు ఎప్పుడైనా తాగారా? నేను వాసన కూడా చూడలేదు. నువ్వు వాసన చూస్తారా భయ్ ముక్కు మూసుకొని. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు మా బాబాయ్ గురించి చెప్తాను. మా బాబాయ్ మా వంశానికి ఆనిముత్యం. ఏంటో మీకు చెప్తా. నేను మొన్న సమ్మర్ హాలిడేస్ అని మా ఊరు వెళ్ళాను. చాలా పెద్ద పల్లెటూరు. ఎటువంటి పల్లెటూరు అంటే ఒక ఆర్ఎంపీ డాక్ రూల్ లేడనమాట మా ఊళ్ళో. సో ఒక రోజు అక్కడ వాటర్ పడుకో తెలియదు, ఫుడ్ పడుకో తెలియదు. నాకు కడుపులో పెయిన్ వచ్చింది, స్టమక్ పెయిన్ వచ్చింది. ఇంట్లో చెప్తే మా అమ్మ వాళ్ళు గాబరా పడతారు. సో ఎవరు చెప్పాలి తెలియక ఫ్రెండ్స్ పిలిచారు. మా అమ్మ కడుపులో నొప్పిగా ఉందిరా, ఏం చేయాలి తెలియట్లేదు అంటే, అరే ఎందుకు బాధపడతావురా, మీ బాబాయ్ ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మందు ఉంటుంది, అది తాగావు అనుకో నీ కడుపు నొప్పి తగ్గిపోతుంది అన్నారండి. బాబాయ్ అనుకుని మా బాబాయ్ దగ్గరికి వెళ్ళాను. మా బాబాయ్ అలా డ్యూటీలో ఉన్నాడు, వేసేస్తున్నాడు. బాబాయ్ ఏంట్రా
బాబాయ్ అరే ఏంటి చెప్పరా నాకు కడుపు నొప్పి ఉంది బాబాయ్. అయితే నీ దగ్గర ఏదో మందు ఉందంట కదా, ఆ ఉంది. అయితే ఆ తాగుతున్న కడుపు నొప్పి తగ్గిపోతుందా బాబాయ్? తగ్గుద్ది పోరా బాబాయ్, డెఫినెట్ తగ్గిపోద్దా? పోతే పోరా బాబాయ్, కష్టంగా తగ్గిపోద్దా? పోతే పో అన్నాడండి. అంత కరెక్ట్ ఎట్లయిపోయా బాబాయ్? పిచ్చో, ఆ దాయినప్పుడు నా ఉద్యోగం పోయింది, నా ఆస్తి పోయింది, నా పెండ్లం పోయింది, నీ కడుపున పోయా పోతే పో. అయితే ఒక రోజు మా బాబాయ్ కుక్కట్పల్లి బస్ స్టాప్ లో నిలబడి ఉన్నాడట. అప్పుడు డబుల్ డెక్కర్ బస్, మనందరూ తెలుసు బస్సు మీద బస్సు ఉండేది. సో అటువంటి 2 అంతస్తుల బస్సు చుట్టూ ఆగిందంటండి. అప్పుడు ముసలి వచ్చి గడుగా ఏంది ముసలి బాచన్ బిడ్డ ముసలి దాన్ని కళ్ళు కనబడక అడుగుతాన్నా, గా పైన బస్ సెట్ పోతుంది, కింద బస్ సెట్ పోతుంది కొడుక. ఏంది మళ్ళీ అడుగు, గా పైన బస్ సెట్ పోతుంది, కింద బస్ సెట్ పోతుంది. చూసా పైన బస్ పట్టణ చెరువు పోతుంది, కింద బస్ ఖైరతాబాద్ పోతుంది. నువ్వెటు పోవాలి? నేను పట్టణ చెరువు పోవాలి. అయితే పైన ఎక్కువ పైకి ఎక్కింది. ఎంత స్పీడ్ ఎక్కింది అంత స్పీడ్ వచ్చి మా బాబాయ్ ఏంటి ముసలి గుద్దుతాను గాడిద కొడక. పైన బస్ లా డ్రైవర్ లేడా? దేనికన్నా గుద్దుకుంటే నా పరిస్థితి ఏం చెప్పు. మా ముసలావిడ అంత దూరం పటాన్చేరు ఎందుకు వెళ్ళిందంటే తనకు పిప్పి పన్ను వచ్చిందంట. ఆ పన్నును తీసేయించుకోవాలి డాక్టర్ దగ్గరికి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఓ డాక్టర్ కొడక ఏమైందమ్మా? నాకు ఈ పన్ను పిప్పి అన్నది బిడ్డ, దాన్ని బీకేయాలి. అలాగ ఒకసారి ఆను, కొంచెం గట్టిగానమ్మా, అరే కొంచెం గట్టిగాను, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గడ్డి కొడక. నువ్వు పన్ను బయట కూకుని వీక్తావా లేకపోతే నా నోట్లే కురిసేసుకొని కూకుని వీక్తావరా గాడిది? ఒక రోజు మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అని పిలిచి పార్టీ ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? తను కొత్త మొబైల్ ఫోన్ కొన్నాడు అనమాట. ఆ మొబైల్ ఫోన్ కొన్న ఫ్రెండ్స్ అందరు కూర్చున్నారు. కూర్చొని అందరు ఫస్ట్ అరే మామ తాగేటప్పుడు ఫోన్ డిస్టర్బెన్స్ తీసి పక్కన టేబుల్ వెళ్దాం, పార్టీ అయిపోగానే ఎవరిని ఫోన్ తీసుకుని ఆడుకోదాం అనుకున్నారు. సో ఫోన్స్ అని పక్కన పెట్టారు. పార్టీ చివరికి వచ్చింది, మా బాబాయ్ కాల్ వచ్చింది. మా బాబాయ్ ఫోన్ లివ్ చేసి, హలో ఎవరు మాట్లాడేది? ఏం తలకాయ తిరుగుతుందా? దగ్గరకు వస్తే చెంపలు వలుగుతాయి. ఓ మై స్వీట్ డార్లింగ్, మై డియర్ వైఫ్, నువ్వైతే ఇంత ప్రేమగా వెళ్తున్నావు ఎలా? నువ్వు అబ్బో నా బంగారం. చెప్పు డార్లింగ్, ఎక్కడ ఉన్నావు? నేనా మందాకిని గుడిలో ఉన్నా. మందాకిని గుడి అది ఎక్కడుంది? ఊరవతల మొన్ననే కట్టిరు, ఫుల్ వేసి మంచి కూర్చోడానుకున్నది. ఏం చేస్తాను? గుడికి వచ్చినా ఇప్పుడే తీర్థం తీసుకున్నా. తీర్థమా? అయ్యగారు వచ్చిండా? ఇప్పుడే వచ్చిండు, 90 పోసిండు. నేను తాగినా, నా పక్కన సగం తాగిండు. ప్రసాదం ఏం పెట్టిరు? గుడ్లు. గుడ్ల అదే లడ్లు పెట్టిరే పిచ్చి మోకం లాలా. నేను సగం తిన్నా, వాడికి సగం ఇచ్చిన పక్కో ఇద్దరం ఉన్నాం. సరే గాని ఎప్పుడట్టు శాతం అయితే అత్త, లేకుంటే వండుకొని రేపు తెల్లారత్త. చెప్ప ఏం సంగతి చెప్పు. అదేంటి మనకు బ్యాంకులలో డబ్బులు వచ్చినాయి కదా, వచ్చినాయి వాటితో సెల్లు అన్న ఫ్రెండ్స్ పాటిస్తారు పిచ్చి మగమా. అందులో కొంత తీసుకొని చెప్పు. ఒక చీర కొనుక్కోలా? ఒక్క చీర పిచ్చి మగం అని నువ్వు 3 పట్టు చీరలు తీసుకో. అబ్బా మా ఆయన ఎంత మంచోడు, ఈ రోజు మస్తు ముద్దొస్తాను. ఏమైనా ఒక నెక్లెస్ కొనుక్కున్నా? ఒక్క నెక్లెస్ కాదే, నువ్వు 7 వారాలు నగలు తీసుకున్నా బంగారం, నా పిల్ల మళ్ళీ దొరుకుతావే. నువ్వు 7 వారాలు తీసుకో. మా ఆయన బంగారం ఏమంటే ఒక మిక్సీ, కూలర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మనకు డబుల్ కట్ బెడ్, నువ్వు ఏది కావాలి తీసుకోవడం వేగు అని ఫోన్ పెట్టేశాడు. పక్కన ఇదంతా చూసిన మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్, అబ్బా మేడంటే నీకు ఇంత ప్రేమరా అనేసరికి, పిచ్చోడ ప్రేమ పాడ, ఈ ఫోన్ నాది కాదురా నీది, ఫోన్ చేసింది మీ ఆవిడ. ఒక రోజు అండి మా బాబాయ్ చాలా టెన్షన్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్ కాల్ చేస్తాడు. హలో పోలీస్ స్టేషనా? చెప్పండి. హలో ఎస్ఐ శ్రీనివాసేనా? నేను. చెప్పండి. హలో సార్ మీరు 2 టౌన్ పోలీస్ స్టేషన్. లైన్ లో ఉండరా, నువ్వు కాల్ చేసిన 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి నేను ఎస్ఐ శ్రీనివాస్ నే మాట్లాడుతున్నాను. ఏంటి సంగతి? సార్ మీరు అర్జెంట్ గా రావాలి, ఇక్కడికి ఇల్లు కాలిపోతుంది. అరే దిమాక్ ఉన్నదిరా, ఇల్లు కాలిపోతే ఫస్ట్ ఫైర్ స్టేషన్ ఫోన్ చేయి, పోలీస్ స్టేషన్ కాదు ఫోన్ పెట్టు. అబ్బా తమ్ముడు ఆ మాత్రం తెలియదు అనుకోకు, కాలిపోయింది నీళ్ళు, అందుకే నీకు ఫోన్ చేస్తాను ఉన్నాడు. ఒక రోజు నేను మా పిన్నిని అడిగా, అసలు బాబాయ్ ఎందుకు తాగుతున్నాడు? నాకైతే ఏం అర్థం అవట్లేదు, మీకేం అర్థమైందా? భార్య కొట్టి దెబ్బలు తట్టుకోలేక మీ బాబాయ్ రోజు తాగుతున్నాడేమో. నేను ఎప్పుడన్నా మీ ఆవిడ కొట్టిందా? పక్కింటి అమ్మాయి కొట్టింది. ఇప్పుడు నుంచే తన్నులు తినడం స్టార్ట్ చేసావా? ఫ్యూచర్ లో మీ ఆవిడతో ఇంకా ఒక రేంజ్ తన్నులు తినాలని ఒక భార్య బాధితునిగా చెప్తున్నాను బంగారం. అంటే నీది నాది ఒకటే పార్టీ అనమాట. అసలు నేను ఎప్పుడు అమ్మాయిలతో తన్నులు తినలేదు, ఓన్లీ మా ఆవిడనే కొట్టింది. అసలు యాక్చువల్లీ మా పిన్నికి ఒక రోజు డౌట్ వచ్చింది. మా బాబాయ్ సేమ్ ఫుల్ గా తాగొచ్చాడు. మా పిన్ని అడిగింది, రోజుకి ఇంతగానం తాగత్తాను, సత్తవా నువ్వు మనిషివా లేకపోతే పసివా, ఎందుకు తాగత్తాను గాడిది చెప్పు నువ్వు? పిచ్చి మొక్క తాగితే ఎన్ని ఉపయోగాలు తెలుసా? కళ్ళు తాగినోడు కైలాసం పోతాడు, బ్రాండీ తాగినోడు బ్రహ్మలోకం పోతాడు, విస్కీ తాగినోడు విష్ణులోకం పోతాడు, సారా తాగినోడు స్వర్గలోకం పోతాడు తెలుసా? మరి ఏం తాగినోడు యమలోకం పోతాడే పిచ్చి మొక్కలు.
తాగిన ఇంట్లో దొంగలు పడరు. తాగితే దొంగలు పడరు ఎందుకురా? ఎట్లా పడితే తాగుతా విడి తెల్లనాక మొత్తుకుంటుంటాడు కదా ఇంట్లో కూర్చొని. ఒకవేళ పడ్డా ఏం ఎత్తుకపోరు. ఎందుకు ఎత్తుకపోరా? ఎట్లా ఎత్తుకపోతే ఉన్న తీడి అమ్ముకొని తాగుతాడు కదా. తాగితే నాకు అద్భుతమైన మ్యాజిక్ వచ్చింది తెలుసా శక్తులు. అవునా, ఏమొచ్చినాయిరా? ఏంటంటే నిన్న నైట్ మూత్రం బాత్రూమ్ అయినా పోయి డోర్ తీసి లైట్ దానికే తెలియదు. మూత్రం పోయి డోర్ వేసిన లైట్ దానికి బంద్ అని తెలుసా. సచ్చినోడ నైట్ ఫ్రిడ్జ్ లో పోసింది నువ్వేనారా? సంధ్య గారు ఒకసారి. నేను మీ హస్బెండ్ రోజు తాగి వస్తా, మీరు ఎలా వద్దని వాదిస్తారు. ఓకే ఏ సంధ్య ఏంటి ఎందుకంత ఒర్లుతున్నావు? వచ్చినావా బొస్సులే కళ్ళు తొబ్బినాయా? అంటే నాకు ఇద్దరిద్దరు కనబడతారు. ఇప్పుడు ఈ సంధ్య నా పిల్లమా లేక ఈ సంధ్య నా పిల్లమా? ఇద్దరు నువ్వా కరెక్ట్ కళ్ళలో చూసి చెప్పలు. ముందు చెప్పు, నువ్వు ఏం చేసి వచ్చినావు? నేను తాళం చేసి వచ్చిన బంగారం. ఎక్కడి నుండి వస్తున్నావు? ఫ్రెండ్ కలిసి వాడు దేశం పోతుందంటే ఇట్లా ముద్దిచ్చిన బంగారం. అంతే స్మెల్ వచ్చింది, అంతేమో అవుతుంది నాకు. అవునా, నిజం చెప్పు. అంటే డాక్టర్ నువ్వు మస్తు వీక్ గా ఉన్నావు బంగారం. ఇంత 90 టానిక్ తాగితే ఫుల్ బలంగా ఉంటా. అంటే ఇగో తీసుకుని వెళ్తే ఇంత స్ట్రాంగ్ ఉంటా అనుకోలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మంది వేసేసి వచ్చినావా? అంటే నా ఫ్రెండే డాక్టర్ ఇప్పించినా. ఏం తెలియదు నీకు? ఏమంది ఇచ్చిండు మీ ఫ్రెండ్? ఆఫీసర్ చాయిస్. అంటే ఓన్లీ మాలాంటి పెద్ద పెద్ద ఆఫీసర్ అవుతున్నారు. నేను నెక్లెస్ కొనిపిమంటే చేత కాదు గానీ బంగారం నువ్వే బంగారమే. నీకు బంగారం ఎందుకేం పిచ్చిదానా? నాకు ఇంకా వజ్రాలు కావాలి. నేను వజ్రాన్ని నెక్స్ట్ టైం ఇక్కడే ఉన్నా. నెక్స్ట్ టైం తాగా ప్రామిస్. ఒకవేళ తాగినా భర్తల భార్య సగం కాబట్టి నీకు ఆఫ్ పోసి నేను ఆఫ్ తాగుతా. నువ్వు తాగి వస్తూ వస్తూ బండి కింద నువ్వు పడిపోతే నువ్వు చస్తే నేనేమైపోవాలి? అరే నీకు ఇన్సూరెన్స్ ఉండేది పిచ్చి మొక్కమా? ఇన్సూరెన్స్ కాదు, బొట్టు లేకుండా రోడ్డు మీద నడవలే నేను. అందుకే నీ బొట్టు దగ్గర పచ్చబొట్టు పడిపిస్తాను. రేపటి నుండి తాగేసి వచ్చినావు ఇంట్లోకి ఎలా ఉండదు, బయట నుండి బయటకే పంపించేస్తా. సరే ఇంటికి రాను, పక్కింటికి పోతా. నీ మీద మీ డాడీ మీద ఒట్టు. నీకు నుంచి తాగ బంగారం ప్రామిస్. నీ మీద వేసుకో, నీ అమ్మ మీద వేసుకో, నా మీద మా అయ్య మీద ఎందుకు వేస్తున్నావు? మాటలు రావట్లేదు బంగారం ప్లీజ్. నువ్వు కొట్టినట్టున్నావు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరందరూ కూడా రచ్చ అవి చేసిన రచ్చ. అరే రచ్చ చెప్తారా? మీరు ఇంకా ఇటువంటి జోకులు కావాలన్నా, కోట్లు వాటర్ కలిపే జోకులు కావాలన్నా వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి మల్లెమాల టీవీ. ఐ లవ్ యూ. 90 గుడ్డర్స్ మళ్ళీ అబ్బాయి. మీ పేరు? మీ పేరు కోవిద. మీనింగ్ ఏంటి? బంగారం. ఓకే థ్యాంక్ యూ. ఓకే సో ఇదన్నమాట విషయం. తర్వాత అందరికీ వందనాలు, కొందరికి వందనాలు, కొందరికి ఆడవారికి. ప్రతి భారతీయ వంటలు మన తల్లిని చెల్లిని చూసుకోమన్నారు. అంటే ఈ బంగారు తల్లిలో మన చెల్లిని చూసుకోమంటున్నా. నేను చూసుకుంటున్నావా? ఎస్ నేను చూసుకుంటున్నా, మా చెల్లిలానే ఉంది. అలాగా బొమ్మర్ది నన్ను పెళ్లి చేసుకుంటావా? లేదు. చెప్పు, మీ అమ్మాయిలంతా ఇంతే. నిజంగా పెళ్లి చేసుకున్నామని అస్సలు చేసుకోరు. అమ్మాయి పక్కన ఇంకో అమ్మాయి కూర్చుంది అనుకో, కరెంట్ ఉంటుందా ఉండదా? అదే అమ్మాయి పక్కన అబ్బాయి కూర్చున్నాడు ఫుల్ 100 వాట్స్. మనం ఏంటంటే యూత్ ఎప్పుడు కూడా సోషల్ గా మూవ్ అయ్యి దాని తర్వాత సైన్స్ లోకి వెళ్ళాలి. ఆ సైన్స్ లోకి వెళ్ళిన తర్వాత మ్యాథమెటిక్స్ ఏమున్నాయి చూసుకోవాలి. అమ్మాయిలు ఏం కోరుకుంటారు అబ్బాయిల్లో చెప్పండి? పర్సు హెవీగా ఉండాలి, ఎన్ని ఉంటే అంత మంచి చూసుకుంటాడు మనని. నా పాదాలకు నీ నమస్కారం. అమ్మాయి స్మైల్ చూడండి ఒకసారి.
ఒక్క సైడ్ కింద పడిపోతున్నాయి ముత్యాలు. అమ్మాయి చాలా బాగుంది. అమ్మాయి అంటే నీకు తెలుసు ఆల్రెడీ. వాళ్ళ మనవరాలు. ఏమన్నారు? ఇద్దరు మనవరాలతో. కనీసం చెప్పను కూడా చెప్పలేదు. నీకు ఉద్యోగం వచ్చిందంటే ఏదో సార్ మీ దయ సార్. కనీసం నీకు పెళ్ళింది ఆ విషయం కూడా నాకు చెప్పలేదు. ఏదో సార్ మీ దయ సార్. కవల పిల్ల పుట్టారంటే అది కూడా చెప్పలేదు నాకు. ఏదో సార్ మీ దయ సార్. ఇది మీ దయ సార్, ఇది నా దయ.